పెయింట్స్ అండ్ హార్డ్వేర్, నిఫాన్ పెయింట్ కి, ఏషియన్ పెయింట్ కి ఆథరైజ్డ్ డీలర్. చెంచలక్ష్మి పెయింట్స్ అండ్ హార్డ్వేర్ మీ నూతన గృహానికి మీకు కావలసిన విధంగా ఆకర్షణీయమైన కలర్స్ తో, అద్భుతమైన పెయింట్స్ తో మీ ముందుకు వచ్చింది చెంచలక్ష్మి పెయింట్స్ అండ్ హార్డ్వేర్. మా వద్ద టేక్ డోర్స్, బెడ్రూమ్ డోర్స్, WPC డోర్స్, అల్యూమినియం డోర్స్, ప్లైవుడ్స్, హార్డ్వేర్, విండో గ్లాసెస్ మొదలగునవి హోల్సేల్ ధరల్లోనే లభించును. ప్రొప్రైటర్ కాలే చెంచు ప్రసన్న కుమార్. విచ్చేయండి చెంచలక్ష్మి పెయింట్స్ అండ్ హార్డ్వేర్, MRO ఆఫీస్ రోడ్, సౌత్ స్ట్రీట్, వెంకటగిరి టౌన్. మూడు రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించకుండా తాత్సారం చేస్తూ వాళ్ళకి ద్రోహం చేస్తూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. కష్టజీవులు పట్టణాలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ చాలా ఇబ్బందుల్లో ఎండనక వాననక చాలా అవస్థలు పడుతూ పనిచేస్తున్న వీరి సమస్యలు పరిష్కరించకుండా పోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండి ఏం ప్రయోజనం నేను అడుగుతా ఉన్నా. నేను దేశంలో కార్యక్రమాలు అమలు చేస్తానని చెప్తున్నాను ముఖ్యమంత్రి గారు. నేను ప్రశ్నిస్తున్న SC, BC వర్గాలకు సంబంధించి అట్టడుగు వర్గాలుగా ఉన్న మున్సిపల్ కార్మికులకు సంక్షేమం చేయకుండా పోతే నువ్వు ఎవరికి చేసినా ఏం ఉపయోగం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు కాంట్రాక్టర్లకి ఇతర వాటికి ఉపయోగపడుతున్నారు, కానీ కష్టపడే కష్టజీవికి వచ్చేటప్పటికి ఆ రకమైన పరిస్థితి లేకుండా ఈరోజు పెద్ద ఎత్తున ఈ సమ్మెని నిర్వహింప చేయడానికి, ఈ సమ్మెని దౌర్జన్యంగా ఆపడానికి పోలీసులు ఉపయోగిస్తున్నారు. అనేక ప్రాంతాల్లో వైసీపీ
నాయకులే గోండాలలాగా వాళ్ళ కార్మికుల్ని ఎవరిక్కడ పరిష్కరిస్తున్నాం పోటీ కార్మికులు తీసుకొచ్చి ఈ సమ్మెను ఇబ్బంది పడడానికి విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కూడా అప్రజాస్వామికమైనవి. ఇటువంటివన్నీ కూడా చరిత్రలో మిగలవు. ఖచ్చితంగా మేము వీళ్ళకి చెప్తున్నాం. వీళ్ళు కనీస వేతనం అనేది ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది. నువ్వే చెప్పావు, ఎన్నికల సందర్భంగా వాగ్దానం ఇచ్చినావు. కరోనా సందర్భంగా కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకున్న ఇది మర్చిపోయినాం అనుకుంటున్నాం మేము. కనీసం వీళ్ళంత కరోనాలో కష్టపడిన దానికైనా నీ మనసు కరగడం లేదా? ఈ కార్మికులు ఈరోజు చాలామంది ఈరోజు చాలా అవస్థలు పడుతున్నారు. కుటుంబాలు గడవ లేకుండా, వాళ్ళ ఇళ్లలో పౌష్టికాహారం అంది లేకుండా, ఆహారం అంది లేకుండా, బాడుగులు కట్టుకోకుండా, నువ్వు పెంచిన కరెంట్ ఛార్జీలు, నువ్వు పెంచిన అనేకమైన ఛార్జీలు, ధరలు, ఇవన్నీ కూడా వాళ్ళు ఏమాత్రం భరించలేని పరిస్థితిలో ఈరోజు వచ్చి సమ్మె చేస్తుంటే 13 రోజులుగా వ్యవహరిస్తున్నామంటే ఇది దేనికని చెప్పి నేను అంటున్నా. ఇంకున్నది 2 నెలలే. ఈ 2 నెలల్లో నువ్వు ఉంటావో ఉండవో కూడా తెలియదు. కానీ ఈ 2 నెలల్లోనే కార్మికులకి న్యాయం చేద్దామని కనీసమైన నీకు మనసు కరగలేదంటే నీ మనిషే లేకపోతే నువ్వు ఏదన్నా బండరాయి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాం. ఇటువంటి బండరాయిలకే ఇటువంటి చలనం లేకుండా ఉంటుంది. మనసు అనేవాడు ఊరిలో ఉంటే కష్టపడే వాళ్ళని చూసి వాళ్ళు ఖచ్చితంగా పరిష్కరించాలా. ఈ రకంగా ఈ సమస్యను పరిష్కరించకపోతే ఈ సమ్మె ఉధృతం అవుతుంది. అంగన్వాడీలాగా వేసమాలు పెడతాం, దిశమాలు పెడతాం, ఇదేదో బెదిరిస్తే బెదిరిపోయే కార్మికులు కాదు. ఇల్లు ఖచ్చితంగా ఎవరు కార్మికులు భయపడరు. ఈ ఉద్యమం ఉధృతం అవుతుందని చెప్పేసి ఈ ముఖ్యమంత్రికి సిపిఎం తరఫున హెచ్చరిక చేస్తాను.